కూర్చున్నది పార్వతమ్మ. పార్వతి పరమేశ్వరుడు భక్తులు మూలాక పట్నం లోపల అనేకులున్నారు. అందు లోపల ఇందు లోపల ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఏ రాజ్యం ఉన్నది, ఏ దేశం ఉన్నది, రాజ్యం ఉన్నది, దేశమే ఉన్నది, చక్రవర్తి. ఐదో వాడు సహా సర్వము తెలిసిన వాడు సహదేవుడు ఉన్నాడు. ఐదుగురు కల్లా నాలుగో వాడు నకుల చక్రవర్తి. నకుల చక్రవర్తిగా భార్య ఉన్నదయ్యో. అయ్యో అమ్మవారు కొన్నాళ్ళదేవే ఓ పెద్దలారా. ఆ తల్లి కొన్నాళ్ళదేవి ముసోముల ఎత్తింది ముత్యాల చీపిరి బట్టి ఏడిన వాకిన నూకుతున్నది. వెనకడి ఆడళ్ళు ముష్మప్రలేసి ముత్యాల చీపిరి బట్టి ఏడిన వాకిన నూకటల్లాట. కానీ ఈ కాల పాడళ్ళకంత సీనున్నదా? కొద్దిగాల కిటికీల నుంచి మంచానికి ఎండగలిగేదాకా ఇప్పటోళ్ళు ఎత్తలేరు పెద్దలారా. కన్న తల్లి పొన్నాల దేవి ముష్మప్రలేసి ముత్యాల చీపిరి బట్టి ఏడిన వాకిన నూకుతున్నది. చక్కని సారు చల్లుతున్నది, రంగెల్లి ముగ్గులేస్తున్నది, ముత్యాల ముగ్గులేస్తున్నది. కన్న తల్లి సత్యవంతురాలు, నీతివంతురాలు, పుణ్యాత్మురాలు, ధర్మాత్మురాలు. ఐదుగురు అన్నదమ్ముల తోడ ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడే కొడుకు ఏనాడు రంపాల రాదు. రంపాల రాదు నగర చక్రవర్తి కన్న కొడుకు రంపాల రాదు. ఐదుగురు భక్తుల ఒక్కడే కొడుకు రంపాల రాదు. అదే పొన్నాల దేవి కన్న కొడుకు ఏనాడు ఎదురియ పౌడల్లా ఆటలాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఐదేళ్ల కొడుకు రంపాల రాదు. ఎదురియ పౌడల్లా ఆటలాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. తల్లులాల ఆటలయ్యో అయ్యో. కన్న తల్లి పొన్నాల దేవి కళ్ళ చూసింది ఓ పెద్దలారా. రంపాల రాదు, ఎదురియ పౌడల్లా ఆటలాడేది కన్న తల్లి పొన్నాల దేవి కన్న చూసింది. నా కొడుకు రంపాల రాదు, రాజా రంపాల రాదు. ఎప్పుడు ఆడేది ఆట కాదు, ఎప్పుడు పాడేది పాట కాదన్నారవ్వ. గురువు లేని విద్య కుట్టి విద్య, చదువు రాని మొత్తం మూలకేసి గుద్దు అన్నారు. ఏ కొడుకులకైనా బిడ్డలకైనా ఐదేళ్ల పిల్లలకు చదువు రావాలి, శాస్త్రం రావాలి, విద్య రావాలి, బుద్ధి రావాలి. నా కన్న కొడుకు రాజా రంపాల రాజును తీసుకుపోయి చదివియ బల్లల్లేసేస్తానా
నేను ఆడుకునే కాడికి వస్తుంది దొంగ లంజే. అవ్వ లంజ అంటారా? అవ్వని కాదు, నీ అవ్వ నాకేమవుతుంది? అమ్మమ్మలంతా దొంగ లంజలే పో. అమ్మమ్మలు అంటే కళ్ళు పోతాయి. నానమ్మని మంచోళ్ళు, అమ్మమ్మలంతా దొంగ లంజలు. గట్టెట్లా అంటే గంతే. ఎందుకు వచ్చినవే? అయితే పడిపోతుందారా? నేను బయటికి అప్పుడే పోయి వచ్చిన పో, గడ్డ దిక్కు కారేసుకొని. అయ్యో కాబట్టికి కాదు కొడక. బయటకి స్కూల్ పోతుందా? స్కూల్ పోతే ఏమత్తది? చదువు వస్తుంది. చదువు వచ్చినాక ఇక మంచి ప్రయోజనం అయినా ఒక జాబ్ దొరుకుతుంది. ఏదికి తోగట్టి కొట్టుకపోయే జాబా? అది కాదు కొడక, గవర్నమెంట్ నౌకరి దొరుకుతుంది. అబ్బా నాకు నౌకరి వస్తుందా? నౌకరి వచ్చినాక ఇక నౌకరి వచ్చినాక నీకు మంచి పిల్లలు చూసి లగ్గం చేస్తాం రా. ఇప్పుడే లగ్గం అయిపో. ఇప్పుడే కొడక పెరిగి పెద్దోళ్ళు అయినాక 20 ఏళ్ళ కొడుకు అయినాక లగ్గం అయినాక చిన్నగా కాపురం నడుస్తుంది. ఎట్లా నడుస్తుందో బోల బోలే బోకే బోకే నడిచినాక ఇక నీకు పోరాన్ని కొడతారు. పుట్టినాక వాళ్ళకి అట్లా చదివిస్తావు. చదివించినాక వాళ్ళకు లగ్గాలు అవుతాయి. అయినాక వాళ్ళకి పిల్లలు కొడతారు. పుట్టినాక నువ్వు అమ్మమ్మల తాతం అవుతావు, నానమ్మల తాతం అవుతావు. అయినాక ఇక డొక్కి ముసలం అవుతావు. ముసలోడిని అయినాక ఇక బొందలు పోతావు. నీ అవ్వ బొందల పోయేందుకే ఇంత చదువుడు. నేను పడుకోను పో. ఏం చెప్తావు నాని? నేను బర్లగా వస్తా ఈ ఊళ్ళే. బర్రగాస్తే పడతలు పడేది వారే. బర్రగా వస్తే నీకు పడతలు పడేది కానీ నాకు పందులు పడిస్తా కాసుకో. పందులుగా అన్నా నేను ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి. సరే కొని నేను పందులుగా వస్తా, నువ్వు కొద్దిలే ఎరకరా. కొడక పోదారా బడికి? నన్ను ఎత్తుకుంటేనే వస్తా పో. కొడక నిన్ను ఎత్తుకుందామన్న బుద్ధి మార్చుకున్నది కానీ నువ్వు ఎత్తున్నావు, నేను ఎత్తున్నారా కొడుకు? 4 మూలలు దక్కిన పత్తి బత్త లెక్క నువ్వు ఉన్నావు కొడక. పెద్దగాడు బత్త కొట్టకపోయేటట్టు నేనున్నారా? నువ్వు ఉన్నావు కొడక. చీపురు పుల్లు నేనున్నారా? నీ ముఖం మమ్మీ ఎవరన్నా కొడుకును పత్తి బత్త అంటారే? ఎత్తున్నాడా అసలు? పత్తి బత్త వాళ్ళు ఉన్నారు అంటారా కొడుకును? అవు మొన్న బాబు చెప్పే గది అంటే ఉప్పు బత్త పెద్దగా ఉంటుందా, పత్తి బత్త పెద్దగా ఉంటుందా? మరి అంటావు మమ్మీ నన్ను ఎత్తుకుంటేనే అత్త పో. నిన్న బొడ్డు గిన్నెల పువ్వు వేసి, పప్పు పోసి, చారు పోసి, ఆలుగడ్డ వేసి, వంకాయ వేసి, ములక్కాయలు వేసి, పెరుగు పోసి, పెద్ద వాళ్ళ పెంట వీకి తీసుకుపోయి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు దేవా అనుకుంటా నువ్వు తిను పియ్యి. ఏంటిదిరా? నువ్వు తిను పియ్యి అంటే నేను తినిపివంటాడు. అట్లా తినిపివంటున్నాను. మంచిగా చదువుతున్నది కొడక. తినిపిస్తా గాని పోదందారా? నన్ను ఎత్తుకుంటే ఎత్తా పో. ఎత్తుకోమంటావా? గానాడు కన్న కొడుకుని ఎత్తుకోను వదన అని 60 ఏళ్ళ కొడుకే కన్న తల్లి అడ్డ బాబని అంటారు. ఆ తల్లులు అలాంటి తీగకు కాయమో నాడికి బరువు కాదు. నా కన్నులకు కన్న కొడుకు ఎప్పుడు బరువు కాదు అనుకోని ఎత్తుకపోయి చల్లబలేసి వస్తున్నా. నా చిన్ని అది రియల్ ఎంటికలు కానీ ఉన్నది చూసిపోతే అందరు నవ్వుతారా? ఇప్పటికే దిగురు అబ్బాయి వచ్చింది.
నీ అవ ముట్టుగా ఎంతసేపు ఎత్తుకున్నావు పో. నిన్ను ఇంకా కొంచెం ఎత్తుకుంటే నిన్ను నేర్చుకుంటే ఈ మొగలు వచ్చి నన్ను ఎత్తుకపోవాలి దవాఖానలకు ఎక్కడికి వచ్చినవే? బడొచ్చింది స్కూల్కు. నేను గురువును. ఎట్లా గురువు లెక్కలేనా? మమ్మీ ఎవడే? ఆయన సారు సార్ పట్టి ఉండేది నీ అవ్వ. పట్టుకుంటుంది ఐటమ్స్ గట్టి. సారు పొట్టు ఉంటేంది పొడుగు ఉంటేంది చదవట్లు అయిపోయాయి. ఏమంటనే నర్సన్న? నర్సన్న నాయన పేరు మొండన్న. సారు పొట్టు ఉంటేంది పొడుగు ఉంటేంది ఎత్తు ఉంటేంది చిన్నగా ఉంటే చదవట్లు అయిపోయాయి మొండన్న. బీరిత్తు తీసుకుపోయి భూమిలో పెడితే ఏం చెట్టు మొలుతుంది? బీరిత్తే కదా. సారునే పొట్టుకుంటేంది పొడుగుంటేంది. అమ్మా సార్ గుడ్డు మింగు. ఏనుగుల కంటే సప్త సావాలి కూడా. మమ్మీ నీ అవ్వ సార్ది సిలిక ముక్కు పో. నీ అవ్వ ముక్కెత్తుంటేంద్రా కొడుకు అసలు రావాలి. అమ్మాయిలు ఎవరు? నా కొడుకు. మరి నీ కొడుకు తీట కొడుకు ఉన్నట్టున్నాడు. మంచోడే కానీ కూడా విష్ణు. మరి గట్ల నేర్పినావు నీ కొడుకు? ఆడు చిన్నప్పుడు కొన్ని పాలు సరిపోకపోతే ఇలా బాయేస్తాయి సార్. అలవాటు అయింది. బాయేస్తాయి సార్. అమ్మా వాడు చెప్పడానికి అయ్యా ఒకటి బుక్ ఇస్తున్నా రాసుకో. ఇంటి పేరు కూడా సార్ ఏం పేరు చెప్పుర్రి? నా కొడుకు పేరు రంపాల మహారాజు. రంపాల మహారాజు. నీ పేరు? మాది ఢిల్లీ అచ్చినాపురం పట్నం. ఓకే రాసిన. నగల చక్రవర్తి నా భర్త. ఓకే. నా పేరు పొన్నాల దేవి. ఓకే. నా కొడుకు రాజ రంపాల మహారాజు. ఫస్ట్ రాసుకున్నావు కదా మరి పోతున్నా. నీ పేరు? నా పేరు పొన్నాల దేవి. పొన్నాల దేవి. ఓకే అమ్మా. అయితే తల్లులు ఉంటే పిల్లలు అల్లరి చేస్తారు కాబట్టి నువ్వు ఇంటికో పిల్లవాడి ఇంటి కమ్మింగ్ కొడుకబ్బాయి పోతున్నా. మమ్మీ పోతున్నావా? ఏమైనా కొన్ని బాయించిపోయే కొడక ఇది కొడుకు ఇంకా పాలు మరవలేడా? ఒక్కడే కొడుకు నాకు. అయితే ఇంకా తీసుకెళ్ళన్నాడు. అమ్మాయి నువ్వు నేను అన్నదనాలే. బడి లోపల క్రమశిక్ష తెలుసా నీకు? నాకు తెలియదు సార్. సీటుకి డౌన్ అంటే ఒక్కోలే సార్ అందరు కూర్చొని లేదు. వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూతురు. సీటుకి డౌన్ స్టాండ్. సైకిల్ స్టాండా? సైకిల్ స్టాండ్ బోల స్టాండ్ అన్నీ నేను. స్టాండ్ అంటే లేవు లేచుడు. నీ అవ్వ నేను అందుకే పడికి రానన్న పో. నీ అవ్వమ్మ మమ్మీ బల్లి వేసిపోయింది. కూడా ఎక్కతక్క మాట్లాడద్దు. అక్కడ ఇంటికాడ ఆగం చేసినట్టు ఏ తీరా గురితేనా? నేను సారును గురువును. ఓకేనా? నేను అన్నదనాలే. నేను చెప్తున్నట్టు తెలుసుకున్నట్లే. వారి ఆ అంటే ఆన వంటివి, ఈ అంటే ఈయన వంటివి, ఊ అంటే ఊళ్ళో అవ్వన వంటివి. ఊళ్ళో అవ్వ అంటే ఊకుంటారా? కేరళ మేడం లేదా? కేరళ మేడం లేదు. బాయ్ ఇస్తుంది కదా. బాయ్ ఏ కూడా ఎట్లా కనిపిస్తున్నా నేను? నా సంగతి నీకు తెలియదు. కలవస్తది సరస్వతి వస్తుంది. ఏం కలువురా? పట్టండి వాటరు పొలాలు పంటలు పచ్చని రాజ్యము వసంతైన దేశం నెలకు 3 వర్షాలు గుర్తున్నాయి. నేస్తమైన పంటలు వండుతున్నాయి. ఇక గింటే ఇంకేమన్నా పెట్టి అన్నా ఇవాళ ఒక్కదాడికే. సార్ ఇది ఏం బాడీ సార్? ఇదా ఈ బాడీ పేరు తింపుడు బాడీ. తిరిగానా సార్? తిరిగానా నేను? ఎటు తిరుగుతారో గిడి తిరిగానే. సార్ చచ్చిపోయిందంటావురా? చచ్చిపోయింది అంటున్నా సార్. చచ్చిపోయిందా? అయితే ఇప్పుడు కరీంనగర్ గాని బెజ్జంకిలో గాని వాళ్ళ పేరు రకరకాల పేరు పెడుతున్నారు. అయితే నా బడి పేరే తింపుడు బడి. నేనేమన్నా ఇప్పుడు పడి తిరుగు అంత సార్ తిరుగు
సార్ తిరుగుతున్నా. ఓకే ఓకే ఇక చాలు గప్పుడు గురువు శ్రీకారం పెట్టి రాజు చేతుల పలక బల్పము చేతుల పెట్టంగానే గురువుకు దండం అన్నాడు. తల్లిదండ్రి పాదాలకు నమస్కారం అని గురువు ఒక్కటి పెట్టిస్తే రెండు కూడా రత్తనే ఉన్నాడు. రెండు కూడా రత్తనే ఉన్నాడు. అయ్యో గురువు రెండంటారా, నాలుగు రత్తున్నారు. గురువు నాలుగట, ఎనిమిది రత్తున్నారు. గురువు ఎనిమిదట, 16 రత్తున్నారు. గురువు 32 రత్తున్నారు. 56 అక్షరాలు. కత్తి సమూరాన్ని ఎత్త ఉన్నాడు. అయ్యో కర్ర సమూరాన్ని ఎత్త ఉన్నాడు. కత్తి సాము కర్ర సాము ముష్టి విద్య కూచిపూడి భరతనాట్యం అన్ని విద్యకల్లా ఆడి తేరుతున్నాడు రాజా రంపాల రాజు. బడికోతున్నాడు, ఇంటికి వస్తున్నాడు. కన్న తల్లి చేత తింటున్నాడు. బడికి వస్తున్నాడు. బాలుడు ఇంత బాలుడు 5 ఏళ్ల బాల పోయి బాలుడు పోయి 10 ఏళ్ల బాలుడు పెరుగుతున్నాడు. 15, 15 ఏళ్ల బాలుడు రాజా రంపాల రాజు ఏనాడు పెరుగుతున్నాడు. ఆ 15 ఏళ్ల బాలుడు రాజా రంపాలుడు గురువు దగ్గర అన్ని చదువు నేర్చుకును, అన్ని విలువిద్యలు నేర్చుకోని అయ్యా గురువర్యా నువ్వు చెప్పిన విద్యలన్నీ నేర్చుకున్న తండ్రి. తల్లిదండ్రుల తర్వాత గురువే పెద్దది కన్నరయ్యా. అయ్యా అయ్యల నువ్వు చెప్పిన చదువులన్నీ నేర్చుకున్నావు తండ్రి. నీ పాదాల కాడ నా శిరసు ఖండిస్తున్నానని గురువు పాదాలు మొక్కుతున్నాడు రాజా రంపాల రాజు. అప్పుడు రంపాల రాజును కళ్ళ చూసి గురువే సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. నా కొడక రంపాల రాజా నేను చెప్పిన విద్యల కంటే 7 ఇమ్మలు ఎక్కువ నేర్చుకున్నావు రా కొడక. క్షేమంగా పోయి లాభంగా రారా నా కొడక రాజా రంపాల రాజా. శీఘ్రమే మా కళ్యాణ ప్రాప్తి రస్తని దీవించి దివనార్తి పెట్టి అదో రాజా రంపాల రాజును సాగనంపుతున్నాడు ఆ గురువు గారు.